భారతి సిమెంట్స్, ఏసీసీ సిమెంట్, అలాగే రామ్కో సిమెంట్ యాజమాన్యానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఆ 3 సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలకి గతంలో ప్రభుత్వం కేటాయించినటువంటి సున్నపు గనుల లీజుని ఇప్పుడు కూటమి ప్రభుత్వం రద్దు చేయబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డిబిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్, వైఎస్ భారతిరెడ్డి గారికి కూటమి ప్రభుత్వం భారీ జలక్ ఇవ్వబోతున్నట్లుగా, అందులో భాగంగానే భారతీ సిమెంట్, ఏసీసీ సిమెంట్, అలాగే రామ్కో సిమెంట్ యాజమాన్యాలకి గత ప్రభుత్వం కేటాయించినటువంటి సున్నపు గనుల లీజ్ ఏదైతే ఉందో దాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? వెంటిలేటర్ మీద ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటారు. ఇప్పుడు కరెంట్ పోయిందా? ఓకే. వెంటిలేటర్ కట్ అవుతుందా? భారతీ సిమెంట్స్ ఇవాళ మరి అదే జగన్మోహన్ రెడ్డికి ఇవాళ సంపద దగ్గర దగ్గర అదే 30-40 వేల కోట్ల అసెట్. ఏది ఆయన ఆస్తులన్నిటిలో కూడా రాజశేఖర రెడ్డి హయాంలో 2000 ఎకరాలు లీజులకి ఇచ్చుకున్నారు. అదే ఏది క్విడ్ ప్రోకో కేసు. ఇప్పుడు ఆ దీంట్లో జగన్మోహన్ రెడ్డి మీద కేసు అదే. ఆయన మీద సిబిఐ పెట్టినటువంటి ఆ 11 కేసులు, ఈడీ 9 కేసులు ఉన్నాయి చూసావా? దాంట్లో ఇది ఛార్జ్ షీట్ 7 అనమాట. ఏది ఈ భారతీ సిమెంట్స్ అనేది. దీనిలో నీకు దగ్గర దగ్గర ఒక 8 మంది నిందితులు ఉన్నారు అప్పట్లో. ఏది నేను చెప్తోంది 15 ఏళ్ల చరిత్ర. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా మరి అక్కడ కమలాపురం మండలంలో, ఆ ఎర్రగుంట్ల మండలంలో దగ్గర దగ్గర 2000 ఎకరాలు లీజులకి ఇచ్చేశారు. నువ్వు భారతీ సిమెంట్ అంటున్నావు, మళ్ళీ జగన్ కు కోపం వస్తుంది. భారతీ సిమెంట్ అసలు లేదంటావు. ఇప్పుడు వికాట్ సిమెంట్ అంట దాని పేరు. మరి ఇప్పుడు బాలాజీ గోవిందప్పనో ఎవరిని అరెస్ట్ చేశారు కదా, ఆయన్ని భారతీ సిమెంట్స్ ఫైనాన్స్ డైరెక్టర్ అని రాస్తుంటే రైట్ అది మేము అది అమ్మేశాం, అది వికాట్ సిమెంట్స్, అది ఇంటర్నేషనల్ కంపెనీ, ఆయన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ డైరెక్టరు, అసలు మీరు పారిశ్రామికవేత్తలు తరిమేస్తున్నారు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన మీడియా సరే ఇప్పుడు అది కామరూపమా ఇది అంటారు చూసావా? రకరకాలుగా భగవంతుడు రూపం మార్చుకున్నట్టుగా చెప్తారు. 4 రూపాలు మార్చుకుంది ఇది కూడా. ఏది ఇప్పుడు వికాట్ సిమెంటు, భారతీ సిమెంటు, రఘురామ్ సిమెంటు, జయా మినరల్స్. ఎక్కడి నుంచి బిగిన్ చేయమంటావు? వికాట్ నుంచి బిగిన్ చేయమంటావా? జయా మినరల్స్ దగ్గర నుంచి బిగిన్ చేయమంటావా? 15 ఏళ్ళు 16 ఏళ్ళ చరిత్ర అంటోంది. అందుకే అనమాట ఈ కేసు. ఈ సిబిఐ ఛార్జ్ షీట్ 7వ ఛార్జ్ షీట్ లో నిందితుల పేర్లు ఏంటంటే A1 జగన్మోహన్ రెడ్డి, A2 విజయసాయి రెడ్డి. వీళ్ళిద్దరు నీకు తెలుసు. నెక్స్ట్ రఘురామ్ సిమెంట్స్ A3, జగన్మోహన్ రెడ్డి జే అతను A4, రాజ్ గోపాల్ A5, మరి ప్రభుదాస్ A6, కృపానందం A7, శంకర్ నారాయణ అనేవాడు A8 గా ఒక 8 మంది నిందితులు ఈ కేసులో. అదే నీకెంత నాకెంత క్విడ్ ప్రోకో. యాక్చువల్ గా ఈ లీజులకి దరఖాస్తు చేసుకుంది ఎవరు? జయా మినరల్స్. ఎప్పుడు? ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు వాళ్ళు పెట్టారు. ఆయన అది పక్కన పడేశాడు. మరి ఆయన ఇంకా ఎలక్షన్ వచ్చింది, ఆ పనుల్లో పడిపోయి అది కాస్త ఆయన ఓడిపోయాడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ జయా మినరల్స్ దగ్గర నుంచి అది ఎవరికి దగ్గరికి వెళ్ళింది? రఘురామ్ సిమెంట్స్ దగ్గరికి వెళ్ళింది. రఘురామ్ సిమెంట్స్ అంటే ఇప్పుడు ఆ సిఆర్ వాళ్ళు ఉండేవాళ్ళు అందులో. రఘురామ్ సిమెంట్స్ వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఆ దరఖాస్తు వాళ్ళు కొనుక్కున్నట్టున్నారు. వాళ్ళు నడిపారు కొన్నాళ్ళు ఫైల్. నడిపితే ఇదేదో బాగుందే, ఇది మనాడికి పనికొచ్చుది అనుకున్నాడు రాజశేఖర రెడ్డి. ఏంటి? రఘురామ్ సిమెంట్స్ మనం ఎత్తుదాం, ఆ దరఖాస్తు ఏదో మీరు కొనేసేయండి, అప్పటి లీజులు ఇవ్వండి అని చెప్పి ఆయన చెప్పాడు చక్రం. అది రఘురామ్ సిమెంట్స్ ఏమైపోయింది? భారతీ సిమెంట్స్ అయిపోయింది. భారతీ మేడం మరి దానికి వచ్చేసారు. ఇప్పుడు ఆ రోజు మొన్న ప్రెస్ మీట్ లో విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి వాళ్ళు కూడా చెప్పారుగా, ఇదే అదంతా జగన్మోహన్ రెడ్డి కష్టం అన్నాడు. శక్తుల ఆస్తులు ఏదో షేర్ అడిగితే ఇది నీ తండ్రి సంపాదించిన ఆస్తులు కాదు, జగన్ కష్టం, ఇదే కష్టం. ఏది జయా మినరల్స్, రఘురామ్ సిమెంట్స్ అవ్వటం, అది భారతీ సిమెంట్స్ అవ్వటం మామూలు కష్టపడ్డా.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పలే నిన్న కోర్టులో, అరే రే 100 ఏళ్లుగా కష్టపడ్డాము అని చెప్పి. అది కష్టం అన్నమాట. ఇప్పుడు ఆ భారతీయ సిమెంట్స్ లో ఇప్పుడు నీకేంటి యాక్చువల్ గా ఆ కేసులోనే నీకు దగ్గర దగ్గర జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ 8 మంది పైన నీకు ఏమేమి సెక్షన్లు పెట్టారు అప్పుడు? 120B అంటే నమ్మక ద్రోహం, 420 అంటే చీటింగ్, ఐపీసీ సెక్షన్ 13(2) రెడ్ విత్ 13(1)D ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ఇవన్నీ ఉన్నాయి ఇందులో. అంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి తన సిమెంట్ ఫ్యాక్టరీకి లీజులు కేటాయించుకున్నాడు 2000 ఎకరాలు సున్నప్రాయి. ఆ పెండ్లిమర్రి మండలంలో ఒక 209 ఎకరాలు, ఆ కమలాపురం మండలంలో ఒక 500 ఎకరాలు. ఇది ఏం చేశాడు? కరెక్ట్ గా మొన్న ఎన్నికలకు ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్స్టెండ్ చేసుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పిన 2 సిమెంట్ ఫ్యాక్టరీలు ఏంటవి? రామ్కోను, అదేంటి ఏసీసీ. ఏసీసీ వాళ్ళు ఏం చేశారు? హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఏదో స్టే ఇచ్చింది. దాన్ని అడ్డం చూపించి వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మాకు కూడా ఇవ్వండి అని చెప్పి మసిబూసి మారేడుకాయ చేసి మొత్తం ఈ 700 ఎకరాల లీజులు అతను కరెక్ట్ గా ఎలక్షన్ రాబోయే 2 నెలల ముందు ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? తన ఎక్స్టెన్షన్ కంటిన్యూ చేశాడు, పునరుద్ధరించుకున్నాడు లీజులు. కేంద్ర ప్రభుత్వం 2015లో ఏమని చెప్పింది? ఒక పెద్ద చట్టం చేసింది. 2015లో కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏం చేసింది? లీజులు నామినేషన్ గా ఇవ్వకూడదు, దరఖాస్తు పెట్టుకున్నంత మాత్రాన్ని నువ్వు లీజ్ ఇవ్వటానికి వీల్లేదు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ కూడా కుదరదు. ఏం చేయాలా? వేలం వేయాలి, వేలంలో పడుకోమని అందరూ పాల్గొంటారు. అట్లా వేలం ఎందుకు వేయలేదు? ఇప్పుడు ఈ 700 ఎకరాలు ఈ పెండ్లిమర్రి కావచ్చు, లేకపోతే కమలాపురం కావచ్చు, ఆ లీజులు వేలం వేయాలి. వేలం వేయకుండా ఏం చేశాడు? తను ఈ రకంగా ఈ లొసుగులను అడ్డం పెట్టుకుని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. దానిపైన కేంద్రం ఫైర్ అయింది. ఏంటి? ఇలా వేలంలో గనక లీజులు ఇవ్వకపోతే 2 years టైం ఇచ్చింది. 2 ఏళ్లలో ఆ గనులు వేలం పెట్టండి, వేలంలో కొనుక్కోమన్నాడు. అట్లా ఎన్ని 2 ఏళ్లు గడిచిపోయాయి? చెప్పు ఇప్పుడు 10 ఏళ్ళు. 2015లో వచ్చిన చట్టం ఇప్పటికి 5 సార్లు 2 ఏళ్ళు ఇట్లా నడుపుకుంటూ వచ్చేసిన పరిస్థితుల్లో ఇప్పటికి ప్రభుత్వం మేల్కొందనమాట. ఏంటి? ఇవాళ ఈ లీజుల రద్దు అనేది ఇది హర్షణీయం. ఇది ప్రతి ఒక్కళ్ళు దీన్ని స్వాగతించాలా. ఇవాళ మైనింగ్ మాఫియా ఇది ఒక థ్రెట్ టు డెమోక్రసీగా మారింది. ఇప్పుడు ఇది ఇప్పటిది కాదు, నేను చెప్తోంది 15 ఏళ్ల క్రితమే మొత్తం అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా రాజా ఆఫ్ కరప్షన్ అని బుక్ ఒకటేశారు. మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ అని ఇంకో బుక్ ఒకటేశారు. ఇది తీసుకెళ్లి రాష్ట్రపతికి ఇచ్చారు. అప్పుడు ప్రణబ్ ముఖర్జీయో ఎవరో ఉన్నారు. ఇది తీసుకెళ్లి అప్పుడు ప్రధానికి ఇచ్చారు. ఏది? మన్మోహన్ సింగ్కి, లేకపోతే సుప్రీంకోర్టు సీజే కూడా పంపించారు, సిబిసికి పంపించారు మొత్తం సాక్ష్యాలతో సహా. అప్పట్లో సిపిఐ డి రాజా, సిపిఎం ఏచూరి సీతారాం, రాఘవలు, లేకపోతే నారాయణ, చంద్రబాబు తెలుగుదేశం, మరి ఇతను కూడా ఎవరు? బిఆర్ఎస్, ఈయనెవరు? టిఆర్ఎస్. అప్పట్లో కేసీఆర్ కూడా సంతకం పెట్టాడు దీని మీద. మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ అని ఆధారాలతో సహా ఇస్తే ఏమయ్యాయి చర్యలు? ఆ రోజే ప్రణబ్ ముఖర్జీ, ఆ రోజే సుప్రీంకోర్టు, రాష్ట్రపతి కన్నెర్ర చేసుంటే ఇవాళ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఇంతగా ప్రజాస్వామ్యం చావు దెబ్బ తినేదా? అక్కడేమో ఇనుప ఖనిజం గాలి జనార్దన్ రెడ్డి, అదో మైనింగ్ మాఫియా. దానికి రాజశేఖర రెడ్డి పర్మిషన్స్. ఎక్కడ? అనంతపురం హీరేహల్ మండలంలో నీకు ఏంటది ఓబులాపురం కేసు నీకు తెలుసు, ఓఎంసీ అన్న. ఆ సుంకులమ్మ గుడి కూడా తవ్వేశారు. ఇప్పుడు ఆ సుంకులమ్మ శాపమే ఇవాళ గాలి జనార్దన్ రెడ్డి జైలుకి వెళ్ళినట్టున్నాడు. ఈ డబ్బుతో అతను ఒక పార్టీ పెట్టాడు అక్కడ. ఎక్కడ? కర్ణాటకలో. ఏంటా పార్టీ పేరు? బిఎస్ఆర్ కాంగ్రెస్. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్, అది బిఎస్ఆర్ కాంగ్రెస్. బడికర శ్రామిక రైతు కాంగ్రెస్, ఇది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్, ఇది ఇనప ఖనిజం కాంగ్రెస్.
ఇది ఇది సున్నపురాయి కాంగ్రెస్ అని పెట్టుకోవాలి పేర్లు. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు ఇది. ఇదేంటిది? లైమ్ స్టోన్ కాంగ్రెస్, ఓకే. లేకపోతే ముగ్గురాయి కాంగ్రెస్ అని పెట్టుకోవాలి. ఆ? ఏ రకంగా ప్రజా సంపద భూగర్భాన్ని తొలిచేశారయ్యా, ఉమ్. భూమిని ఛిద్రం చేశారు. అదేమంటే గాలి జనార్దన్ రెడ్డి నేను 45 కోట్లు పెట్టి తిరుపతి వెంకటేశ్వర స్వామి వజ్ర కిరీటం చేయించా అంటాడు. ఉమ్. ఇప్పుడు కిరీటం పెట్టలేదులే పాపం, అక్కడ టీటీడీ వాళ్ళు పక్కన పడేసినట్టున్నారు, ఖజానాలో పెట్టినట్టున్నారు. స్వామివారి నెత్తి మీద మాత్రం పెట్టాల. ఈ పాపపు సొమ్ముతో కిరీటం చేపించాడంటే, అంటే ఒకటి గాలి జనార్దన్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి అవినీతి కవలలు. ఏంటి? ఈ మైనింగ్ మాఫియా అవినీతి కవలలు అన్నమాట. తుడిచిపెట్టారు. ఏది? మొత్తం అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్ మొత్తం భూగర్భాన్ని తొలిచేశారు అనమాట. వీళ్ళ భరతం పట్టాలి. ఏదో ఏదో లీజులు రద్దు చేశారంటే సరిపోదు. ఉమ్. వాళ్ళ మైనింగ్ మాఫియా డెమోక్రసీకి ఎలాంటి చావు దెబ్బ అని మీరే పుస్తకాలు వేశారు కదా, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా. నిజంగా ఇవాళ మైనింగ్ మాఫియా భరతం పట్టండి. ఏంటి? కాకాని గోవర్ధన్ రెడ్డి అక్కడెక్కడ అదేదో వైట్ క్వాడ్జ్ జైలుకి వెళ్ళినట్టున్నాడు. అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనే ఈ గనుల శాఖ మంత్రి. అవును. అతను పెంచి పోషించాడు ఈ మైనింగ్ మాఫియా. ఆయనే అసలు మొత్తం మైనింగ్ అంతా ఎత్తాడు. ఓకే. వీళ్ళందరి పైన అసలు అక్కడ ఉత్తరాంధ్రలో మనం చూసాం లాటరైట్, బాక్సైట్, రంగురాళ్ళు. ఎవరు? ఆ ఏజెన్సీ ప్రాంతంలో అనంతబాబు. ఉమ్. ఏ జిల్లాలో ఏ మైన్ ఉందో జగన్ కి తెలిసినట్టు ఎవరికి తెలియదమ్మా. ఓకే. ఎక్కడ ఏది తవ్వాలి, ఎవరితో తవ్వించాలి, ఏది ఎవరితో అమ్మించాలి, ఏ దేశానికి ఏది పంపాలి ఎక్స్పోర్ట్. వీళ్ళు ఇక్కడ కొల్లగొట్టిన సంపదతో ఆఫ్రికాలో ఫ్యాక్టరీలు పెట్టే స్థాయికి వచ్చారంటే అక్కడే అర్థమైపోవాలా. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మైనింగ్ మాఫియా పీచం అనచాలి, ఓకే. ఉత్పాదం మోపాలి. అప్పుడు మాత్రమే ఇవాళ ప్రజా తీర్పుకి న్యాయం చేసినట్లు. ఎందుకు గెలిపించారు ఈ 3 పార్టీలని ప్రజలు? ఉమ్. అందుకు కదా ఏది మాఫియాని విముక్తం చేస్తామన్నారు. మరి చేయండి చూద్దాం. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.